ఓకే. సో, అందరికీ గుడ్ ఈవెనింగ్. సో, మనం ఈరోజు కాన్సెప్ట్ తెలుసుకోబోతుంది ఏంటంటే, నెక్స్ట్ కాన్సెప్ట్ నెట్వర్క్ స్కోప్ అంటే ఏంటి? నెట్వర్క్ అడ్రసింగ్ అంటే ఏంటనే దాని గురించి తెలుసుకుంటాం. సో, నెట్వర్క్ స్కోప్ అంటే ఏంటి? అసలు స్కోప్ అనే దానికి నేచర్ అండ్ స్కోప్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అనమాట చాలా వరకు అయితే. సో, నేచర్ అండ్ స్కోప్ అంటే ఈ హ్యాకింగ్ ఫీల్డ్ లో నేచర్ అండ్ స్కోప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అసలు ఈ నేచర్ అండ్ స్కోప్ అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే చాలా సింపుల్ గా చెప్పొచ్చు. మనం చేసే పని ఏ పని అని చెప్పడానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే నేచర్ అండ్ స్కోప్ అనేది ఉపయోగిస్తారనమాట. ఓకే. కూల్. సో, ఇప్పుడు నేను ఈ క్లాస్ తీసుకుంటున్నాను. ఈ క్లాస్ తీసుకుంటున్నానంటే దానికొక ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా? సో, లేదంటే నేను ఒక పని చేస్తున్నానంటే దానికొక ఫంక్షన్ ఉంటుంది. లేదంటే బైక్ రైడ్ చేస్తున్నారనుకోండి మీరు. బైక్ రైడ్ చేస్తున్నారు అంటే, బైక్ రైడ్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా అదొక ఫంక్షన్ అనేది ఉండాలి. అవునా? ఆ ఫంక్షన్ ఏంటి? సో, మోటార్ ఉండాలి. దాంతో పాటు పెట్రోల్ ఉండాలి. దాంతో పాటు గేర్ సిస్టమ్ అయితే గేర్ సిస్టమ్ ఉండాలి. ఇవన్నీ అయితే ఫంక్షన్స్ అన్నమాట. ఈ ఫంక్షన్స్ అన్నీ కలిసి ఏంటి అంటే బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, రైడింగ్ అయితే పనికొస్తుంది. అవునా? లేదా? సో, లైక్ అలాగే ఎథికల్ హ్యాకింగ్ అయినా, నెట్వర్కింగ్ అయినా, వేరే ఏ అదర్ కాన్సెప్ట్ తీసుకున్నా సరే, దానికి నేచర్ అండ్ స్కోప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే స్కోప్ ఆఫ్ ది నెట్వర్కింగ్ అన్నమాట. నెట్వర్క్ స్కోప్. రైట్, అర్థమైందా? సో, దీనికోసం నేను ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే తీసుకుంటాను. ఒక నిమిషం నోట్ ప్యాడ్. సో, నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాను. సో, దీనికి నెట్వర్క్ స్కోప్. ఓకేనా? నెట్వర్క్ స్కోప్ అనగానే మీ అందరికీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కనెక్షన్స్ గురించి అయితే తెలిసే ఉంటుంది. సో, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ కనెక్షన్స్ అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాకు తెలుసు అని చెప్పి లీవ్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. బట్ దీని తర్వాత ఉండే కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. అండ్ ల్యాన్ ల్యాన్ వ్యాన్ ఇంకా సంథింగ్ ఓకేనా? సో, ఇట్లా అయితే ఉంటుంది. సో, నెట్వర్క్ స్కోప్ లో మనం ఫస్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే ల్యాన్ అన్నమాట. ల్యాన్ అంటే ఏంటి అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకేనా? ల్యాన్ అంటే ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. యాక్చువల్లీ ల్యాన్ కి సంబంధించి మనం తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఒక కనెక్షన్ అన్నమాట. ఇప్పుడు నేను బిఫోర్ క్లాస్ లో ఏం చెప్పాను అంటే వైఫై గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీ అందరికీ గుర్తే ఉంటది వైఫై గురించి. ఓకేనా? వైఫైకి ఏంటి అంటే ఒక 60 డివైస్‌లు కనెక్ట్ అవ్వచ్చు. లేకపోతే 40 డివైస్‌లు కనెక్ట్ అవ్వచ్చు. కానీ మా ఊర్లో ఉన్న వైఫై నాకు హైదరాబాద్‌లో కనెక్ట్ అవుతదా? ఓకేనా? నేనెక్కడ ఆంధ్రాలో ఉన్నాను. సో, తెలంగాణలో, హైదరాబాద్‌లో నా వైఫై కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా. కనెక్ట్ అవుతదా? నో. 100% కనెక్ట్ కాదు. డామ్ ష్యూర్ కనెక్ట్ అవ్వదు. అవునా కదా? ఆ నెట్వర్క్ మనకి ఇక్కడ దాకా వస్తదా? రాదు వైఫై. అలాగే ల్యాన్ అంటే ఏంటి అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. ఇది జియోగ్రఫికల్లీ ఏంటి అంటే లిమిటెడ్ నెట్వర్క్. ఓకేనా? సో, ఈ జియోగ్రఫికల్లీ లిమిటెడ్ నెట్వర్క్. జియోగ్రఫికల్లీ అంటే ఏంటంటే ఒక ల్యాండ్. ఓకేనా? ఒక ల్యాండ్ తీసుకోండి. ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నారా భయ్. సో, హైదరాబాద్‌లో ఏంటి అంటే హైదరాబాద్‌లో ఒక ఏరియాలో ఉన్నాననుకోండి. లైక్ గచ్చిబౌలి. ఓకేనా? ఏదో ఒకటి తీసుకోండి. మీ ఏ ఏరియా అయితే ఆ ఏరియా తీసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు గచ్చిబౌలిలో నేను ఒక ఏరియాలో ఉన్నాను. ఆ ఏరియాలో ఏదో ఒక లైన్‌లో ఉన్నాను. నాకు మాక్సిమం అంటే 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 లైన్స్‌కి అయితే వస్తది నా వైఫై అనేది. బట్ ఎక్కువైతే రాదు కదా! సో, ఇలా లిమిటెడ్ ఏరియాకి మాత్రమే ఒక నెట్వర్క్‌ని అసైన్ చేసుకుంటాం. దాంట్లో ఒక టైప్ ఏంటి అంటే ల్యాన్ అన్నమాట. లోకల్ ఏరియా నెట్వర్క్. ఇది జియోగ్రఫికల్లీ లిమిటెడ్ నెట్వర్క్ అన్నమాట. ఇది ఎక్కడెక్కడ పనికొస్తుంది అంటే బిల్డింగ్స్ దగ్గర గాని, ఆహ్, లేదంటే ఒక ఫ్లోర్స్ కానీ, రూమ్స్ కానీ, ఏదైనా గాని మీరు తీసుకోవచ్చు. లైక్ ఈరోజు మీరు చూసుకుంటే క్యాంపసెస్ ఉంటాయి మీకు. క్యాంపస్ ఓకేనా? సో, క్యాంపస్, స్కూల్ క్యాంపస్, కాలేజ్ క్యాంపస్. సో, ఇట్లాంటి వాటన్నిటి దగ్గర కూడా మనం ల్యాన్ అనేది యూజ్ చేయొచ్చు. ఇంకా ల్యాన్ మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఆహ్ మీ కాలేజ్‌లో ల్యాబ్ ఉంటుంది తెలుసా? ల్యాబ్. ఓకే. కంప్యూటర్ ల్యాబ్. సో, మళ్ళీ ల్యాబ్ అంటే సో, నేనొచ్చేసి బైపీసీ చదువుతున్నా. సో, అట్లయి కాదు. కంప్యూటర్ ల్యాబ్ అన్నమాట. ఓకేనా? సి ల్యాబ్. సో, ఇలాంటి వాటి దగ్గర సిస్టమ్స్ అన్నీ గూడా ఒక దగ్గరే ఉంటే ఆ నెట్వర్క్ అనేది అక్కడ మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఈ ల్యాన్‌లో యూజ్ చేసే ప్రతి ఎక్విప్‌మెంట్ గూడా ఓకేనా? ఈ ల్యాన్‌లో యూజ్ చేసే ప్రతి ఎక్విప్‌మెంట్ గూడా ఓన్ ఎక్విప్‌మెంట్ అయ్యుంటుంది. ఓకేనా? సో, ఓన్ ఎక్విప్‌మెంట్ బై ఆర్గనైజేషన్. ఇప్పుడు నారాయణ ఉందనుకోండి. నారాయణ అనే కాదు ఏదన్నా యూనివర్సిటీ తీసుకోండి. మీ ల్యాబ్ ఉంది. మీ కంప్యూటర్ ల్యాబ్ ఉంది. సో, మీ కంప్యూటర్ ల్యాబ్‌లో మీ క్యాంపస్ ఏదైతే క్యాంపస్ ఉంటదో మీ స్కూల్ గాని, మీ కాలేజ్ గాని, ఆ కాలేజ్‌కి సంబంధించి మీ ల్యాన్ గనక ఈ ల్యాన్ గనక ఉందనుకోండి మీ కంప్యూటర్ ల్యాబ్‌లో. సో, ఆ ఎక్విప్‌మెంట్ అన్నమాట. ఆ ఎక్విప్‌మెంట్‌కి కావాల్సిన రౌటర్స్ కానీ, కేబుల్స్ కానీ, లేకపోతే ఆప్టికల్ ఫైబర్స్ కానీ ఏవైనా గాని అవన్నీ కాలేజ్ వాళ్ళ యొక్క ఓన్ ఎక్విప్‌మెంట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నా ల్యాప్‌టాప్ నా ఓన్, నా మొబైల్ ఫోన్ నా ఓన్ అట్లాగా
వాళ్ళ కేబుల్స్ కానీ అవన్నీ ఏంటంటే ఓన్ గానే తీసుకుంటారు అనమాట. సో రెంట్ కి అయితే దారు ల్యాన్ లో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ల్యాన్ అనేది 2 రకాలుగా అయితే మీకు కనపడుతుంటుంది. వైడ్ ఒకటి, వైర్‌లెస్ గా ఒకటి. ఓకేనా? సో వైడ్ గా ఒకటి, వైర్‌లెస్ గా ఒకటి. ఈ వైడ్, వైర్‌లెస్ గా దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నేను మీకు సెగ్మెంట్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకేనా? సో వైడ్, వైర్‌లెస్ సెగ్మెంట్స్ అంటే ఏంటి అంటే ఏం లేదు. ఇవి వైడ్ అనేది ఒక టైప్ ఆఫ్ అన్నమాట. ఇప్పుడు చెప్పాలి అంటే సిస్టమ్స్ అనేవి ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ కి ఎలాగైతే కనెక్ట్ అయ్యి ఉంటుందో అది వైర్ గా కనెక్ట్ అవ్వచ్చు, వైర్‌లెస్ గా కనెక్ట్ అవ్వచ్చు అని నేను చెప్పాను కదా! సో అట్లాగనమాట. అది ఎన్ని రకాలుగా కనెక్ట్ అవుతుంది అనే దాని గురించి చెప్పాలి అంటేనే సెగ్మెంట్స్. ఓకేనా? ఇన్ని రకాలుగా కనెక్ట్ అవుతుంది. ఇన్ని సెగ్మెంట్స్ గా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్లీ సెగ్మెంట్స్ అనేది మనకి వేరే కాన్సెప్ట్ కింద కూడా మనం తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఒక ఫుల్ స్టాప్ పెట్టాను. ఆ ఫుల్ స్టాప్ ఎందుకు అంటే ఇది సెగ్మెంట్స్ ఉంటేనే ఈ ల్యాన్ అనేది వర్క్ అవుతది. సెగ్మెంట్స్ లేకుండా వర్క్ అవ్వదు. ఓకేనా? సెగ్మెంట్స్ అని మీకు ఎక్కడైనా వచ్చింది అంటే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రాయండిరా అంటే ఏం రాస్తారు అంటే ల్యాన్ అని రాసేయండి. అసలు ఈ సెగ్మెంట్స్ గురించి నాకు అర్థం కాలేదు అంటే కూల్ రా లైట్. ఎందుకంటే సెగ్మెంట్స్ అని వచ్చిందంటే గుర్తుపెట్టుకో. ఈ సెగ్మెంట్స్ గురించి ఫర్దర్ కాన్సెప్ట్స్ లలో మనం ఇన్ డీటెయిల్డ్ డెప్త్ గా అయితే తెలుసుకుందాం. ఓకేనా? సెగ్మెంట్స్ వచ్చింది. సెగ్మెంట్స్ కనెక్షన్స్ లేదా స్కోప్ ఆఫ్ నెట్వర్కింగ్ లో ఒక ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ కనెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ఇది ఒక జియోగ్రఫికల్ లిమిటెడ్ నెట్వర్క్ అనమాట. ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే బిల్డింగ్స్ లలో, ఫ్లోర్స్ లలో, రూమ్స్ లలో, క్యాంపస్ లలో, కాలేజెస్ లేదా కంప్యూటర్ ల్యాబ్స్ లలో. దానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ అంతా కూడా ఓన్ ఎక్విప్మెంట్ అయి ఉంటుంది. ఇది 2 రకాలుగా కనెక్ట్ అయితే అయి ఉంటుంది. సో ఒకటి వైడ్ గా కనెక్ట్ అవుతుంది, వైర్లెస్ గా కనెక్ట్ అవుతుంది. దీనికి యూజ్ చేసేవన్నీ ఆప్టికల్ ఫైబర్స్ ఇలాంటివి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇదంతా కూడా ఎవరికి పనికొస్తుంది అంటే ఒక ఎథికల్ హ్యాకర్ గా పనికొచ్చే కాన్సెప్ట్స్ అన్నమాట. ఇది నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు మీరు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటున్నారు కదా! అలాగే సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నారు. ఈ 2 పదాలు మాత్రమే మీకు తెలుసు. కానీ నేను స్టార్టింగ్ లో ఒక ఇమేజ్ అయితే చూపించా. ఎన్నో రకాల జాబ్స్ ఉన్నాయి స్టూడెంట్స్ అని. అవునా? సో అన్ని రకాల జాబ్స్ లో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ జాబ్ అన్నమాట. ఆ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ లేకపోతే నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంటేషన్స్ గాని ఇవన్నీ ఏంటి అంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ లలోకి అయితే వస్తూ ఉంటాయి. సో దాంట్లో కూడా ల్యాన్ ఇది ఈ ఎక్విప్మెంట్స్ గురించి కానీ ఈ సెగ్మెంట్స్ గురించి కానీ బాగా ఇన్ డీటెయిల్డ్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఇది ఈ ల్యాన్ లో యూజ్ చేసేది ఏంటి అంటే కంప్యూటర్ లో ఉండే ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో ఓకేనా? కంప్యూటర్ లో ఉండే ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో సో ఆ రిసోర్సెస్ అన్ని ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి షేర్ చేయడం అనమాట. రిసోర్సెస్ అంటే ఇది ఒక డాక్యుమెంట్, ఇది ఒక రిసోర్స్, ఇది ఒక ఫోల్డర్, ఇది ఒక రిసోర్స్, ఇది ఒక నెట్వర్క్ ఓవర్వ్యూ పీడిఎఫ్, ఇది ఒక పీడిఎఫ్ కాదు ఐ మీన్ ఇది ఒక టెక్స్ట్ డాక్యుమెంట్, ఇది ఒక రిసోర్స్. సో ఇలాగ నా దగ్గర ఉండే ఇవన్నీ రిసోర్సెస్ అన్నమాట. ఒక నెట్వర్క్ లో ల్యాన్ ని యూజ్ చేసుకొని కంప్యూటర్ రిసోర్సెస్ అనేవి షేర్ చేస్తూ ఉంటారు. అదైతే మీరైతే బాగా అయితే గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది ఎప్పుడైనా లిమిటెడ్ అన్నమాట. లిమిటెడ్. అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా మీకు నెట్వర్కింగ్ లో ఏంటి అంటే అందరూ మీరు పేరు వినే ఉంటారు. ఆ పేరు ఏంటి అంటే ఓఎస్ఐ మోడల్ అని చెప్పేసి. ఓకే, వినకపోతే కూల్ రా. ఓఎస్ఐ మోడల్ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అంటారు. ఓకేనా? ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్, రైట్? ఈ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అనేది ల్యాన్ లో ఎందుకోసం చెప్తున్నాం అంటే రైట్ నో ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ లో ఓఎస్ఐ మోడల్ లేయర్ 2. ఓకేనా? లేయర్ 2 లో దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకు? బికాస్ లేయర్ 2 లో ఏంటి అంటే డేటా అనేది ఎలా షేర్ అవుతుంది, డేటా అనేది ఏ ప్రోటోకాల్స్ ని యూజ్ చేసుకుంటుంది, పీపీపీ ఎన్క్రిప్షన్స్ ఎలా ఉంటాయి, కనెక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చెప్తుంది. ఓకే, నేను ఇంత ఫాస్ట్ గా చెప్తుంటే ఏంటంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఓకేనా? కూల్ స్టూడెంట్. సో ఏంటి అంటే ఓఎస్ఐ మోడల్ లో ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ లో లేయర్ 2 లో అయితే ఈ ల్యాన్ అనేది మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. జస్ట్ సింపుల్, అదైతే అర్థం చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఏం టైప్ చేసాము? ఓకే, వ్లాన్ అయితే టైప్ చేసాం, రైట్? సో వ్లాన్ అంటే ఏంటి అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఇందాక ల్యాన్ అంటే ఏంటి, లోకల్ ఏరియా నెట్వర్క్ అని మనం తెలుసుకున్నాం. వ్లాన్ అంటే ఏంటి అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, రైట్? వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఈ వ్లాన్ అనేది ఏంటి అంటే ల్యాండ్ బేస్డ్ టెక్నాలజీ. ఓకేనా? సో ల్యాండ్ బేస్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఇది ఈ పాయింట్ ఎందుకు చెప్పారు అంటే ల్యాన్స్ ఎలాగైతే ఉంటాయో ఇవి అలాగే ఈ వ్లాన్స్ అనేవి కూడా ఉంటాయి. కాకపోతే ఇది వైర్లెస్ గా ఉంటాయి. ఓకే, ల్యాన్స్ కి సంబంధించి నేను మీకు ఒక ఫోటో అయితే ఇమేజ్ అయితే చూపిస్తాను. సో దానికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? సో ల్యాన్ కనెక్షన్, సో పీ టు పీ నేను అది చూసినట్టున్నాం. ఓకేనా? సో ఇమేజెస్ లోకి అయితే వెళ్తాను. సో ఇట్లాగనమాట. ఇదంతా ఒక కంప్యూటర్ ల్యాబ్ లో డిజైన్ చేయబడే ఆర్కిటెక్చర్ అనమాట. ఓకేనా? సో ఇది చూసుకుంటే గనక మీరు
మీ కంప్యూటర్ ల్యాబ్ లోకి వెళ్ళుంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి వైర్లు పెట్టుంటారు, అవునా కదా? సో అలాగే ఇదిగో డేటా షేరింగ్ కేబుల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అంతెందుకు రా, మీరు 10 రూపీస్ ఇచ్చి ఇంటర్నెట్ పోతారా? ఇంటర్నెట్ లో కూడా ఏంటి అంటే సిపి వెనకాల చాలా వైర్స్ ఉంటాయి, డేటా షేరింగ్ కేబుల్స్ ఉంటాయి, లేకపోతే నెట్వర్క్ అందించే కేబుల్స్ ఉంటాయి, దాంతో పాటు పీర్ టు పీర్ కనెక్షన్స్ ని ఏర్పాటు చేసే కేబుల్స్ ఉంటాయి, దాంతో పాటు వైర్లెస్ నెట్వర్క్స్ ఉంటాయి. సో చాలా అయితే ఉంటాయి. ఇలాగా ఒక సిస్టమ్ కి ఏంటి అంటే వైర్ గా కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ చేసుకునేది ఉంటది, వైర్లెస్ గా కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ చేసుకునేది అయితే ఉంటది. సో ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే కంప్యూటర్ ల్యాబ్స్ ఇన్ కాలేజెస్, రైట్? సో ఇమేజెస్ చూపిస్తున్నా చూడండి. దిస్ ఇస్ నథింగ్ బట్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట. ఇది కంప్యూటర్ ల్యాబ్. ఈ ల్యాబ్ లో సేమ్ అయితే మీకు ఇలానే కనిపిస్తూ ఉంటది కదా. సో చూడండి, ఈ ల్యాబ్ లో ఏంటి అంటే ఒక్కొక్క సిస్టమ్ కింద మీకు వైర్స్ అయితే ఉన్నాయి, అవునా? సో ఒక్కొక్క సిస్టమ్ కింద 2-3 వైర్స్ అయితే ఉన్నాయి, 2-3 వైర్స్ అయితే ఉన్నాయి, 2-3 వైర్స్ అయితే ఉన్నాయి. ఇలా ఎన్ని సిస్టమ్లకి వైర్లు ఉన్నాయి చెప్పండి? బోల్డ్ అనే సిస్టమ్లకి అయితే వైర్లు ఉన్నాయి. ఇలాగ ఏంటి అంటే దీంట్లో 3 రకాల వైర్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటి అంటే నెట్వర్క్ ని అందించేది అనమాట, నెట్వర్క్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేది. రెండోది ఏంటంటే డేటా షేరింగ్ కేబుల్ అనమాట. మూడోది ఏంటంటే పీర్ టు పీర్ కనెక్షన్ అనేది ఏర్పరచుకోవడానికి యూజ్ చేసే కొన్ని కేబుల్స్. ఇంకా మిగతా వాళ్ళు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ బేస్డ్ అపాన్ మీరు స్కూల్ కాలేజ్ అనే కాదు, మీరు ఏదైనా కంప్యూటర్ ఆఫీస్ గానీ లేదంటే మీరు ఏదైనా కంపెనీ గానీ పెట్టున్నారు అనుకోండి. సో కంపెనీలో యూజ్ చేసే టెక్నాలజీస్ వేరుంటాయి. సో అవంతా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కి అయితే వస్తాయి అనమాట. సో అదైతే చూసుకోండి. సేమ్ ఇక్కడ వైర్ తో కనెక్ట్ అయ్యి ఎలాగైతే దానికి ఇంటర్నెట్ అనేది వస్తుందో ల్యాన్ లో కూడా అంతే అనమాట. వైర్లెస్ గా కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ అనేది షేర్ అవుతుంది సేమ్. కాకపోతే ఇది వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఈ ల్యాన్ బేస్డ్ టెక్నాలజీ వైర్లెస్ లో ఉంటుంది, ఓకేనా? సో దీనికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైఫై, ఓకేనా? వైఫైనా? అంతే, ఇంకా వైఫై అనమాట. ఇంకా అంతకు మించి ఏమి కూడా ఉండదు, ఓకేనా? సో మోస్ట్ కామన్ ఇంప్లిమెంటేషన్ ఏంటి అంటే వైఫై, ఓకేనా? సో అది రాయని అవసరం లేదు. సో చూసుకోండి. బట్ కానీ ఇక్కడ యాడ్స్ సెక్యూరిటీ లెవెల్స్ అనమాట. యాడ్స్ సెక్యూరిటీ లెవెల్స్ మోర్ అండ్ మోర్. ఎందుకు మోర్ అండ్ మోర్? ఇప్పుడు నేను చెప్తా. ఇక్కడ వైర్ ఉంది. సో ఈ వైర్ నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చి పెట్టాను అబ్బాయి. సో వాటన్నిటిని నేను హ్యాక్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సిస్టమ్ లో నుంచి ఏదో ఒక సిస్టమ్ కి ప్లగ్ ఇన్ చేసి నేను వైర్ అనేది దీనికి అటాచ్ చేసుకోవాలి, అవునా? సో వైర్ కి అటాచ్ చేసుకుంటున్నాం అంటే వీడు చూస్తాడు, ఇదిగో వీడు ఇట్లా చూస్తున్నాడు కదా, అట్లనే వీడు కూడా చూస్తున్నాడు కదా, అట్లా నన్ను ఎదురు చూస్తాడు, నువ్వు ఎందుకు వైఫై వైర్లన్నీ కనెక్ట్ చేస్తున్నావు అంటాడు. అదే వైర్లెస్ గా అనుకో, ఎవరు చూస్తాడు చెప్పండి? నేను వైర్లెస్ గా ఏం చేసినా కూడా ఎవరికి ఏం తెలీదు అక్కడ. సో సెక్యూరిటీ లెవెల్స్ అనేది మనం ఎక్కువ అనేది తీసుకోవాలన్నమాట. బట్ మోర్ అండ్ రిస్కీ, ఓకేనా? సో రిస్కీ ఖచ్చితంగా ఉంటుంది, ఇది విషయం, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీ అందరికీ కూడా చెప్పాలి అంటే లైక్ ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ల్యాన్, ఓకేనా? సో ఎక్స్టెన్షన్ ఆఫ్ ల్యాన్ అనమాట. ల్యాన్ ని మనం ఎక్స్టెన్షన్ చేయడం కోసం వ్లాన్ అనే దాన్ని యూజ్ చేస్తుంటాం. అయితే ఇదేంటి అంటే ల్యాన్ అనేది పేరెంట్ అనుకోండి, వ్లాన్ అనేది ఏంటి అంటే సన్ అనుకోండి, ఓకేనా? ల్యాన్ అనేది మదర్ తీసుకోండి, మదర్ గా లెక్కేసుకోండి. వ్లాన్ అనేది ఏంటి అంటే ఒక స్టూడెంట్ గా ఐ మీన్ కొడుకుగా లెక్కేసుకోండి. సో ఏంటి అంటే కొడుకు దగ్గర ఉన్నంత పవర్ ఏంటి అంటే మదర్ దగ్గర ఉండదు అనమాట, ఓకేనా? సో కొంచెం బలవస్తాడు కదా. కాకపోతే ఏంటి అంటే వాడు వెళ్ళే గొడవలకి ఏంటి అంటే బేర్ చేయాల్సింది ఎవరు? వాడు చేయాలి, వాడిని కొడతారు కూడా అందరు కలిసి. అట్లాగా వాడితో ఏంటంటే కొంచెం రిస్క్ ఉంటది అనమాట. సో ల్యాన్ ని రిస్కీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ల్యాన్ లో ఏంటంటే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇది కాకపోతే దీన్ని ఏంటి అంటే లార్జర్ ల్యాన్ గా కూడా పిలవచ్చు అనమాట. లార్జర్ ల్యాన్ అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్తా. ఈ ఒక రూమ్ అవునా, ఇది జియోగ్రఫికల్ రూమ్ ఎంత ఉంటది? ఏదో కొన్ని సెంటీమీటర్లు కాకపోతే కొన్ని గజాలు తీసుకోండి, ఓకేనా? సో ఇందులో మాత్రమే ఉంటది. అది ఒక వైఫై అనుకోండి, 5 ఫ్లోర్ కి 4 ఫ్లోర్ 5 ఫ్లోర్స్ కి అందుతుందా? అవునా కదా? అంటే ల్యాన్ ఎక్కువ జియోగ్రఫికల్ ఏరియాని అయితే కనెక్ట్ అయితే చేస్తుంది అనమాట, ఓకేనా? ఫ్లోర్స్ అనే కాదు, సిగ్నల్స్ అనే కాదు, ఏవైనా కానీ. ఇప్పుడు ఇది కాదు, ఈ రూమ్ దాటేసి నేను ఒక 2-3 రూమ్లు క్రాస్ చేస్తా, అది వైఫై అయితే సిగ్నల్ వస్తుంది, బట్ ఇక్కడ రాదు కదా. సో ఇలాంటివి అయితే మనం చూసుకుంటున్నాం అనమాట. ఇదంతా మాకు తెలుసు కదా. తెలిసిన ఎథికల్ హ్యాకింగ్ లో ఏంటి అంటే చెప్పాలి కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనం ఏంటి? ఓకే, వ్యాన్ తీసుకుంటాం, ఓకేనా? సో వ్యాన్ అంటే ఏంటి? వైడ్ ఏరియా నెట్వర్క్, ఓకేనా? రైట్. వ్యాన్ ఏంటి అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో ఇది చెప్పాలి అంటే సంథింగ్ ఈజ్ మల్టిపుల్ ల్యాన్స్ అని చెప్పి పిలవచ్చు, ఓకేనా? మల్టిపుల్ ల్యాన్స్ అనమాట, కనెక్టెడ్ బై ఐఎస్పి ఆర్ టెలికమ్యూనికేషన్స్. సో
ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ అంటే మీ అందరికి తెలిసే ఉంటది. ఏంటి అంటే జియో, ఎయిర్టెల్ ఇవన్నీ కూడా టెలికమ్యూనికేషన్స్ అవునా? ఇలాగా నథింగ్ బట్ ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ ని ఐఎస్పీ అని పిలుస్తూ ఉంటారనమాట. సో ఐఎస్పీ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇది ఇంటర్నెట్ మనకి మాక్సిమం ఎవరు ఇస్తున్నారు? ఈ రోజు చూసుకున్నాం అనుకో, వైఫై తీసుకున్నాం అనుకో, ఎయిర్టెల్ వైఫై, జియో ఫైబర్ కావాలా, జియో ఫైబర్ కావాలా అని చెప్పి ఇంటికి వచ్చి అడుగుతా ఉంటారు. ఇది వీడికి సిమ్ ఉంది అవునా? యాక్చువల్లీ జియో అంటే ఏంది ఇది? యాక్చువల్లీ జియో అనేది ఒక టెలికమ్యూనికేషన్ అవునా? సో టెలికమ్యూనికేషన్స్ అయితే దాన్ని ఇప్పుడు కాలంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అని కూడా మోస్ట్ పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ కాల్స్ మాట్లాడేదానికన్నా దాన్ని యూజ్ చేసేది ఇంటర్నెట్ కోసం మాత్రమే సిమ్ములు కొంటున్నారు ఇప్పుడు కాలంలో ప్రపంచంలో. అవునా కదా? సో అట్లా వ్యాన్ అంటే ఏంటి అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఇట్స్ కాల్డ్ మల్టిపుల్ ల్యాన్స్ అని కూడా చెప్పొచ్చు. వ్యాన్ ఏంటి అంటే ల్యాన్స్ అన్నిటికి కూడా లింక్ అయ్యి డేటా అనేది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి షేర్ చేస్తూ ఉంటది అనమాట. సో ఇంత కూడా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ అని మీకు బేస్ చెప్పాను కదా, సో ఇంటర్నెట్ తీసుకోండి. అల్టిమేట్ ల్యాన్, రైట్? అర్థమైందా? ద ఇంటర్నెట్ ఇస్ ద అల్టిమేట్ వ్యాన్. ఓకేనా? సో ఇంటర్నెట్ ఉందా? సో ఆ ఇంటర్నెట్ అనేది మీకు వ్యాన్ ద్వారా కూడా అల్టిమేటెడ్ గా వస్తుంది అనమాట. అంటే చాలా దూరం అయినా కూడా వచ్చేస్తుంది. ఈరోజు సిమ్ ఉంది, నేను తిరుపతి వెళ్ళా. సో ఈ టెలికమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నా తిరుపతిలో నాకు సిగ్నల్ వస్తుంది. నేను హైదరాబాద్ వచ్చా, హైదరాబాద్ లో సిగ్నల్ వస్తుంది. లేదు నేను ఢిల్లీ వెళ్తా, సిగ్నల్ వస్తుంది. ఎంత దూరం పోయినా కూడా అల్టిమేట్ ఇంటర్నెట్, అల్టిమేట్ జియోగ్రఫికల్ ఏరియాని కవర్ చేసేది ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ అంటే ఏంటి? లెంతీ బోలెడంత లెంతీ అనమాట. వైడ్ ఏరియా నెట్వర్క్ లో ఇది గుర్తుగా గుర్తు పెట్టుకోండి. వైడ్ అంటే ఏంటంటే చాలా లెంత్. ఓకేనా? సో చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి వైడ్ ని బాగా గుర్తు పెట్టుకోండి. వైడ్ అంటే బాగా లావు. ఓకేనా? సో ఇంత పెద్ద వాటిని కవర్ చేయాలంటే జియోగ్రఫికల్ ఏరియాని కేవలం టెలికమ్యూనికేషన్స్ లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రమే కవర్ చేయగలుగుతారు. అండ్ మల్టిపుల్ ల్యాన్స్ అనేది కూడా మీకు ఇక్కడైతే పనికొస్తూ ఉంటుంది అనమాట. సచెస్ ప్రోటోకాల్స్ మీరు చూసుకుంటే దీంట్లో యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఏంటంటే పిపిపి ప్రోటోకాల్ లేదంటే హెచ్డిఎల్సి ప్రోటోకాల్స్, ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని ఒక కనెక్షన్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి బిల్డ్ చేస్తుంది. అయితే ఓకే, పిపిపి, హెచ్డిఎల్సి, సి ప్రోటోకాల్స్ ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు, బట్ కూల్. ఓకేనా? సో ఏంటి అంటే ఇది పిపిపి అనేది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఒక వైడ్ ఏరియా నెట్వర్క్ జియోగ్రఫికల్ లో ఏంటి అంటే లోకల్లో ఉంటే గనక ఆ లోకల్లో ఈ పిపిపి లేదా మీకు సి ప్రోటోకాల్స్ అనేవి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే పీర్ టు పీర్ కనెక్షన్ చేసుకోవడానికి. పిపిఐపి అంటే పీర్ టు పీర్ కాదు. సో ఇవన్నీ ఏంటి అంటే మీకు ఫర్దర్ గా వెళ్లే కొద్దీ మీకు క్లారిటీ అనేది వస్తుంది వైడ్ ఏరియా నెట్వర్క్ లో. అండ్ ఇంకా మనం ఇంకా పైన ఇంకే నెట్వర్క్ రాసాము? సో అండ్ నెక్స్ట్ అదర్స్ అని రాసామా? ఓకే కూల్. సో అదర్స్ లో చూసుకుంటే మనకి పాన్ అనమాట. పాన్ కార్డా? సో కాదు. పాన్ అంటే ఏంటి అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఓకేనా? సో పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఇప్పుడు పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ హాట్స్పాట్ తీసుకో. ఓకేనా? సో మీకు 5G వస్తుందంటారా మామ, హాట్స్పాట్ ఆన్ చేయరా మామ అంటారు. సో ఏంటి అంటే ఆ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది కేవలం మీ ఫ్రెండ్స్. నా రూమ్ లో ఒక ఇద్దరు అడిగారు అనుకోండి హాట్స్పాట్, సో నేను ఆన్ చేస్తాను. లేదా నేను అడిగాను అనుకోండి ఒకడు ఆన్ చేస్తాడు. సో పర్సనల్ గా మనం ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకునే దాన్ని ఏమంటారు అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనమాట. సచెస్ మీరు ఏదన్నా తీసుకోవచ్చు, బ్లూటూత్ తీసుకోవచ్చు, స్మాల్ అనమాట. ఓకేనా? బ్లూటూత్ తీసుకోవచ్చు, ఐఓటీ డివైజెస్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఐఓటీ డివైజెస్ అంటే ఏంటి సార్? బ్లూటూత్ అంటే అర్థమైంది. ఐఓటీ అంటే ఏం లేదు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ప్రతి డివైస్ ని కూడా ఐఓటీ డివైస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనా? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ. ఓకేనా? సో ఈ ఏదైతే పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఉందో అది కేవలం మన సరౌండింగ్స్ లో మాత్రమే ఉంటుంది. ఓకేనా? కేవలం అది ఎక్కడంటే మన సరౌండింగ్స్ లో మాత్రమే ఉంటుంది. సో పర్సనల్ ఏరియా నెట్వర్క్ గురించి అంత పెద్దగా మనం చెప్పనవసరం. లైక్ బ్లూటూత్, హెడ్ ఫోన్స్, లైక్ కెమెరాస్, హాట్స్పాట్, ఐఓటీ డివైజెస్ సరౌండింగ్స్ లెవెల్స్ లో మనం కనెక్ట్ చేసుకునేదంతా కూడా పాన్ అని ఉపయోగించవచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు, సరే ఇప్పుడు వైఫై అనేది కూడా పాన్ కిందకి వస్తుందా? ఎస్, 100% వస్తుంది. ఎందుకంటే లిమిటెడ్ నెట్వర్క్ కనుక ఉంది. సో ఆ లిమిటెడ్ ఇంత నువ్వు బ్యాండ్ విత్ అనేది తగ్గించావు అనుకో, ఐ మీన్ నేను ఎలా చెప్తున్నాను అంటే మీకు అర్థం కావాలి అంటే సిగ్నల్ అనేది ఈ రూమ్ వరకే రావాలి, బయటకు రాకూడదు అని తగ్గించేసాం అనుకో, లైక్ అప్పుడు పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలాంటి వాటి గురించి అయితే మనం అయితే తెలుసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాన్ అనమాట. సో మ్యాన్ అంటే ఏంటి అంటే మెట్రోపొలిటియన్ ఏరియా నెట్వర్క్. ఓకేనా? సో మెట్రోపొలిటియన్ ఏరియా నెట్వర్క్. సో మెట్రోస్ అన్ని వినుంటారు కదా మీరు. మెట్రోస్ అనగానే హైదరాబాద్ లో మెట్రో ఉంది, బెంగళూరులో మెట్రో ఉంది, ఢిల్లీలో మెట్రో ఉంది. సేమ్ అంతే. అలా మెట్రోపొలిటియన్ ఏరియా నెట్వర్క్ లో ఏంటి అంటే మీకు వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది
కనపడుతూ ఉంటుందన్నమాట. సో, ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనంగాల్నే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చేయాలిరా అబ్బాయి. ఇప్పుడు నేను చెప్తా చూడు. బెంగుళూరు అనేది ఏంటి అంటే, బెంగుళూరులో మెట్రో ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా? హైదరాబాద్‌లో మెట్రో ఉంది. ఢిల్లీలో మెట్రో ఉంది. ఏంటి అంటే, ఈ మెట్రో రన్ అవ్వాలి అంటే, వాళ్ళ దగ్గర హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ చూసుకోండి, హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తది. అదే ఒక విలేజ్ తీసుకోండి. ఓకేనా? విలేజ్ తీసుకోండి. ఏదన్నా మీరు నార్మల్‌గా చూసుకుంటే చిన్న చిన్న విలేజెస్ తీసుకుంటే హైదరాబాద్, బెంగుళూరులో, ఢిల్లీలో వచ్చినంత హై స్పీడ్ నెట్వర్క్ వస్తదా? రాదు. సో, అలా హై స్పీడ్ నెట్వర్క్ టైప్ ని మనం బిల్డ్ చేసిన దగ్గర ఏంటి అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటారు. మెట్రోస్ ఉన్న దగ్గర కాదు. ఓకేనా? దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పా. అలా గుర్తు పెట్టుకోవడానికి అని చెప్పి. హై స్పీడ్ నెట్వర్క్ అనేది మనం మన యొక్క సరౌండింగ్ మున్సిపాలిటీలో క్రియేట్ చేసుకుంటాం. అది ఏదన్నా ఏరియా కావచ్చండి. ఓకేనా? అది విలేజ్ కావచ్చు. నేను మున్సిపాలిటీ అని ఎందుకు అంత క్లియర్ గా చెప్పాను అంటే, అది ఏదన్నా కావచ్చు. నువ్వు విలేజ్ లో చేసుకో, సిటీలో చేసుకో, అర్బన్ ఏరియాస్ లో చేసుకో, రూరల్ ఏరియాస్ లో చేసుకో, ఎక్కడైనా చేసుకో. ఎక్కడ చేసుకున్నా ఏంటి అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ కనుక నువ్వు అక్కడ బిల్డ్ చేసి నీకు ఒక నెట్వర్క్ కనుక క్రియేట్ చేసుకున్నావు అంటే అది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సరే, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి. సో ఎగ్జాక్ట్లీ ఇంటర్నెట్ మీరు 10 రూపాయలు ఇచ్చి ఇంటర్నెట్‌కి వెళ్తారా? అక్కడ 1 గిగాబైట్ గనుక వాడు తీసుకున్నాడు అనుకోండి, అంత స్పీడ్ ఒక విలేజ్ లోనే. యెస్. అక్కడ వాడు 2, 3 ఆఫీసులు ఉన్నాయనుకోండి. రైట్. అక్కడ మనం ఏమని పిలుస్తాం అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది పిలుస్తాం. ఈ యొక్క ఏవైతే స్కోప్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి ఉన్నాయో, ఈ స్కోప్ ఆఫ్ నెట్వర్క్స్ అనేది ఏంటి అంటే ఒక్కొక్క సిస్టమ్ ఇంకొక సిస్టమ్ తో ఎలా ఇంటర్లింక్ అయ్యి డేటా అనేది షేర్ చేస్తుంది, ఎలాంటి ప్రోటోకాల్స్ ని యూజ్ చేస్తుంది, ఎలాగా ఆహ్, ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడమే స్కోప్ ఆఫ్ నెట్వర్కింగ్ అన్నమాట. ఇవన్నీ డేటా షేరింగ్ యొక్క ఫంక్షనాలిటీస్. ఓకేనా? ఇవన్నీ డేటా షేరింగ్ యొక్క ఫంక్షనాలిటీస్. బట్ ఇందాక నేను అన్నాను కదా! ఇదంతా కూడా లిమిటెడ్ అన్నమాట. ఓకేనా? లిమిటెడ్. బట్ ఇందాకలా మనం చూసుకున్నామంటే వ్యాన్ ఇవన్నీ ఏంటి అంటే వాటి యొక్క ఎక్స్‌టెన్షన్స్ అనేవి పెరుగుతా ఉండే కొద్దీ మనం ఏంటి అంటే దాన్ని అన్‌బౌండెడ్ గా చేసేసుకుంటున్నాం. వైఫై అనేది ఏంటి? అన్‌బౌండెడ్. అవునా? అదే లాన్ ఏంటి? వైర్డ్ లాన్ ఏంటి? బౌండెడ్ అన్నమాట. బౌండెడ్ అంటే ఏంటి అంటే వైర్‌తో కనెక్ట్ అవుతది. అన్‌బౌండెడ్ ఏంటి అంటే వైర్‌లెస్‌గా కనెక్ట్ అవుతది. సో ఇది ఉంటది. ఓకేనా? దీంట్లో మాక్సిమం ఏంటి అంటే లిమిటెడ్ అంటే ఆప్టికల్ ఫైబర్స్ యూజ్ చేయొచ్చు. ఏవైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫైబర్ కేబుల్స్ కానీ అంటే ఇప్పుడు వైఫైలో ఫైబర్ కేబుల్స్ ని యూజ్ చేయరా? రైట్ నౌ యూజ్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ కేసెస్ లో ఎక్స్టెన్షన్స్ మీరు ఏదన్నా యాడ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మీకు అర్థం కాకపోవచ్చు. ఇవన్నీ కూడా ఆప్టికల్ ఫైబర్స్ ఎలా కనెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. బట్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ గురించి అయితే తెలుసుకోండి. మీకు ఆటోమేటిక్ గా ఫ్యూచర్ లో ఏంటి అంటే ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేది డేటా అనేది ఎలా షేర్ చేస్తుంది అని చెప్పి. బిఫోర్ నేను వింకోడ్ పార్ట్నర్ అఫీషియల్ లో సో నేను ఒక కేసు గురించి అయితే పెట్టున్నాను. సో ఆప్టికల్ ఫైబర్స్ నుంచి డేటా అనేది షేర్ చేస్తూ ఉంటుంది. సో మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఆ డేటా అనేది కూడా హై ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ని యూజ్ చేసినా కూడా AES-256. సో అదే కాదు ఇంకా దానికన్నా హై లెవెల్ ఇవి కూడా ఉన్నాయి. సో ఏంటి అంటే ఈ ఎన్క్రిప్షన్ ఫార్మాట్స్ అవి సేవ్ చేసుకుంటుంది. ఎందుకు సేవ్ చేసుకుంటుంది అని చెప్పినప్పుడు ఒక ఇమేజ్ పంపించా. ఓకేనా? సో ఆ ఇమేజ్ లో ఏంటి అంటే అండర్ సీస్ లో ఒక ఫైబర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఫైబర్స్ అనేవి తీసుకున్నారు. అవి ఆప్టికల్ ఫైబర్స్ అనేవి వేసి పెట్టున్నారు అనమాట. సో కుదిరితే కనుక ఆ ఇమేజ్ చూడండి. పైన మీకైతే ఆటోమేటిక్ గా కనపడుతుంది. ఓకేనా? సో అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఏం చెప్పొచ్చు అంటే మనం క్యాన్ అని చెప్పొచ్చు. క్యాన్ అంటే ఏంటి అంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్. ఓకేనా? క్యాంపస్ ఏరియా నెట్వర్క్. సో ఒక క్యాంపస్ లో బిల్డ్ అయ్యే నెట్వర్క్ ని ఏమంటారంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్. అంటే ఏంటి సార్ నాకు అర్థం కాల. ఎస్, సింపుల్ గా చెప్పాలంటే మీ కాలేజ్ క్యాంపస్, స్కూల్ క్యాంపస్. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. సో దీన్ని మనం క్యాన్ అని కూడా పిలవచ్చు. అదేంటి సార్ ఇందాకలేమో ల్యాన్ అన్నారు, ఇప్పుడు క్యాన్ అంటున్నారు. మేమేది అర్థం చేసుకోవాలి? ఈ డౌట్ ఉంటది. ఖచ్చితంగా చెప్తున్నా చూడండి. ల్యాన్ లో ఏంటంటే ఒకే రూమ్ లో ఉంటది. కానీ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ చూసుకోండి ఒకే ల్యాబ్ ఉంటది. కంప్యూటర్ ల్యాబ్ లేదు. పక్క పక్కన చూసుకుంటే బోలెడన్ని ల్యాబ్స్ ఉంటాయి. అరే ఈ ల్యాబ్ కాకపోతే ఆ పక్క ల్యాబ్ లోకి వెళ్దాం పారా అంటాడు ఒకడు వచ్చి ఫ్రెండ్. అంటే ఏంటి అంటే బోలెడన్ని ల్యాబ్స్ ఉంటాయి కదా. సో అలా ఒక క్యాంపస్ లో ఎన్నో ల్యాబ్స్ ని క్రియేట్ చేసి ఎన్నో సిస్టమ్స్ ని ఇంటర్లింక్ చేసి అది ఒక క్యాంపస్ ఏరియా నెట్వర్క్ గా క్రియేట్ చేయబడతది. అండ్ దాంతో పాటు ఈ రోజు కొంతమంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ కి ఈ టైప్స్ గురించి డౌట్స్ ఉంది. ఈ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాంతో పాటు మీకు చాలా మందికి ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలియట్లా, సబ్నెట్ మాస్కింగ్ అంటే ఏంటో తెలియట్లా. చాలా సింపుల్ గా నేను అవగొట్టేస్తాను. ఎక్కువ కూడా మీరు తీసుకోవద్దు. ఓకేనా? సో ఇది ఏం లేదు. ఈ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అనేది కేవలం లోకల్ ఎన్విరాన్మెంట్స్. ఓకేనా? లోకల్ ఎన్విరాన్మెంట్స్ ని మనం చేసుకుంటూ ఉంటాం. లోకల్ ఎన్విరాన్మెంట్ మనకు నచ్చినట్టుగా ఈ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇదేంటి అంటే లిమిటెడ్ అనమాట. జియోగ్రఫికల్ ఏరియాలో లిమిటెడ్ గానే ఉంటుంది. లిమిటెడ్ జియోగ్రఫీ. ఓకేనా?
సో ఇక్కడ వరకు అయితే మీకైతే బాగా అయితే అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి ఎలా ఉంటాయి, స్కోప్ ఆఫ్ నెట్వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇలాంటి వాటి గురించి క్లారిటీ వచ్చేసి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు ఏదన్నా అర్థం కాలేదు అంటే కనుక ఒక్కసారి నాకు చెప్పండి. నేను 1 మినిట్ టైం ఇస్తున్నా. ఈ 1 మినిట్ లో ఏంటి అంటే మీకు ఏది అర్థం కాకపోయినా కూడా డిస్కషన్ గ్రూప్ లో అయితే మెసేజ్ పెట్టండి. నేనైతే విజిట్ చేస్తాను. ఫాస్ట్ గా ఫాస్ట్ గా క్విక్ గా. నాకు టైం లేదు, క్విక్ గా. ఓకేనా? ఫాస్ట్ గా. క్యాన్ అంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్. ఓకేనా? ఒక క్యాంపస్ లో క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఒక రూమ్ అండి. ఇదే రూమ్ లో ఉండాలని ఏం లేదు కదా. ఒక క్యాంపస్ లో 3-4 ల్యాబ్స్ ఉండొచ్చు కదా, కంప్యూటర్ ల్యాబ్స్ అనేవి. అలాగా 3-4 ల్యాబ్స్ కి ఏంటి అంటే ఒకే సర్వర్ ని యూజ్ చేసుకోవడం లేదా మల్టిపుల్ సర్వర్స్ ని యూజ్ చేసుకోవడం. ఒక క్యాంపస్ లో మన నెట్వర్క్ ని హై లెవెల్లో బిల్డ్ చేసుకొని లిమిటెడ్ జియోగ్రఫికల్ ఏరియాలో చేసుకునేది ఏంటి అంటే క్యాన్ అన్నమాట, క్యాంపస్ ఏరియా నెట్వర్క్. సో మ్యాన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. సో మ్యాన్ అంటే ఏంటంటే హై స్పీడ్, మనం హై స్పీడ్ గానీ హై నెట్వర్క్ గనక మన లోకల్ ఎన్విరాన్మెంట్ లో చేసుకుంటే, అది కూడా లిమిటెడ్ జియోగ్రఫీలోనే చేసుకుంటే ఏంటి అంటే అది మ్యాన్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? అండర్స్టూడ్. సో అందరికైతే అండర్స్టూడ్ అర్థమైంది. సో వ్యాన్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే పక్కన ఒకసారి అయితే చూడండి. ఓకేనా? వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో చెప్పా కదా, టెలికమ్యూనికేషన్స్ ఇది అన్బౌండెడ్ నెట్వర్క్ కిందకు వచ్చేస్తది అని చెప్పేసి. సో అట్లా అందరికైతే అర్థమైందా? సో రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మీకు నెక్స్ట్ టాపిక్ లోకి అయితే మనం అయితే మూవ్ అవుదాం. ఓకేనా? సో మూవ్ అయ్యేటప్పుడు నెట్వర్క్ అడ్రసింగ్ అన్నమాట. సో నెట్వర్క్ అడ్రసింగ్ అంటే ఏంటో తెలుసు. సో స్టూడెంట్స్, నెట్వర్క్ అడ్రసింగ్ కనుక మీరు మిస్ అయితే, సో నేను చెప్పలేను, ఇది కొంచెం స్లోగానే చెప్తాను. ఇప్పుడు చెప్పినంత ఫాస్ట్ ఉండదు, అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా? సో హోస్ట్ నేమ్స్ గురించి కానీ, లేకుంటే మనం నెట్ బయోస్ గురించి కానీ, లేకుంటే ఐపీ అడ్రస్ లో గురించి కానీ, ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్ల గురించి కానీ, సో ఇలాంటి వాటి గురించి మనం ఈ రోజు అయితే డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో అసలు నెట్వర్క్ అడ్రసింగ్ అంటే ఏంటి? ఈ రోజు ఒక హౌస్ కి అడ్రస్ అనేది ఎలా అయితే ఉంటుందో అలా అడ్రస్ గురించి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు నా కంప్యూటర్ ఉంది, నా కంప్యూటర్ ఒక అడ్రస్ ఉంటుంది. సో ఆ అడ్రస్ ఎలా ఉంటుంది? మన హ్యూమన్ లాంగ్వేజ్ లో ఉంటుందా, కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఉంటుందా, ఒక నెట్వర్క్ లో ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది? సో ఇలాంటి వాటి గురించి దానికి ఒక డెమోస్ తో కూడా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే బీ రెడీగా అయితే ఉన్నాను. ఓకేనా? సో ఏం లేదు, మన ఇంటికి అడ్రస్ ఉంటది కదా, అట్లానే ఒక నెట్వర్క్ ఒక అడ్రస్ ఉంటది, ఒక కంప్యూటర్ ఒక అడ్రస్ ఉంటది. సో అలాగే ఒక డివైస్ కి ఒక అడ్రస్ ఉంటది. అట్లా ఈ అడ్రస్ అనగానే మీరు మోస్ట్ ఆఫ్ ది పేరు వినేది ఏంది అంటే ఐపీ అడ్రస్, లేకపోతే మొబైల్ ఫోన్ తీసుకున్నారంటే ఐఎంఈఐ నెంబర్, ఇలాగైతే తీసుకుంటారు కదా, అదన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా సో మీకు నెట్వర్కింగ్ అడ్రస్ అనే దాని గురించి మీకు అర్థం కాకపోతే దాని గురించి ఒక బేసిక్ డెమో అయితే నేనైతే ఇస్తాను. సో కొంచెం క్లియర్ గా అయితే చూడండి. సో అడ్రస్ ఏంటి అంటే వెరైటీ ఆఫ్ కనెక్షన్స్. ఓకేనా? వెరైటీ ఆఫ్ కనెక్షన్స్ లో అసైన్ చేయబడ్డ నేమ్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్ కి వెళ్ళొచ్చు, లేకపోతే ఒకే డివైస్ లో 2 అడ్రస్లు ఉండొచ్చు. ఒక డివైస్ లో అడ్రస్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ అసైన్ అవుతూ వేరే నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఒక క్లమ్జీ టాపిక్. ఓకేనా? ఒక క్లమ్జీ టాపిక్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే టాపిక్ ఇది. ఓకేనా? నెట్వర్క్ అడ్రస్ అనేది ఈ రోజు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ కాన్సెప్ట్ అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ప్లీజ్ బీ పేషెన్స్. ఓకేనా? చెప్పేటప్పుడు కొంచెం ఫాస్ట్ గా ఉండండి, మీరు అండర్స్టాండ్, నేను స్లోగానే వెళ్తా. ఓకేనా? సో ఇది దీంట్లో మీకు మెయిన్ పాయింట్ చెప్తా. 1 డివైస్ టు అనదర్ డివైస్. ఓకేనా? 1 డివైస్ టు అనదర్ డివైస్. ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్ కి డేటా అనేది షేర్ అవ్వాలి అంటే ఆ కంప్యూటర్ అయినా మొబైల్ ఫోన్ అయినా దానికి ఒక అడ్రస్ అనేది ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నా కాలేజీలో ఏంటి అంటే చాలా 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 10 మంది స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నేను పర్టికులర్ గా జగదీష్ అనేవాడికే చెప్పాలి అనుకుంటున్నాను. ఓకేనా? అప్పుడేంటి, జగదీష్ అనే పేరు ఎవడైతే ఉన్నాడో మా సార్ వస్తాడు. మా సార్ వచ్చేసి జగదీష్ అనే వాడికి మాత్రమే నేను చెప్పాలి ఇన్ఫర్మేషన్, ఫీజు కట్టాలి అని అన్నాడు అనుకో. అసలు జగదీష్ మొహమే చూసుండడు, కానీ పేరు తెలుసు. అవునా? పేరు తెలిసేసి ఏమంటాడు అంటే, "రే ఇక్కడ జగదీష్ ఎవడరా" అంటాడు వచ్చి. ఆ సార్ నేనే సార్ అని ఎత్తాను అనుకోండి. సో అప్పుడు ఏంటి అంటే వెంటనే ఒకసారి ఇట్రా అమ్మా అంటాడు. వచ్చిన తర్వాత ఏంటి, "నువ్వు ఫీజు కట్టాలమ్మా" అంటాడు. అంటే ఏంటి, అంత మందిలో చెప్పలేదు బయటికి. చెప్పలేదు. ఫస్ట్ ఏం చేశాడు అంటే వాడిని పిలిచి వాడితో కమ్యూనికేట్ అయ్యాడు. అవునా సారు? అవునా కాదా? సేమ్ అంతే. ఒక నెట్వర్క్ అడ్రస్ కూడా ఎలా ఉంటది అంటే అడ్రస్ ఎక్కడుందా అని కనుక్కొని, కనుక్కున్న తర్వాత పిలిచి
కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. అది నెట్వర్క్ అడ్రస్ లో ఫస్ట్ పాయింట్, వన్ డివైస్ టు అనదర్ డివైస్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఇంకొక పాయింట్ గురించి కూడా చెప్తా. డిఫరెంట్ సర్వీసెస్ ఆన్ సేమ్ డివైస్ ఆర్ అనదర్ డివైజెస్. సో ఓకేనా, అనదర్ డివైజెస్ అని కూడా పిలుచుకోండి, ఎక్స్టర్నల్ ఇది. సో మీకు కావాలంటే, సో డిఫరెంట్ సర్వీసెస్ ఆన్ సేమ్ డివైస్. ఒక డివైస్ లోనే డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు సర్వీసెస్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే, నాకు 2 పేర్లు ఉన్నట్రా. ఓకేనా, ఇప్పుడు నేనున్నాను. సో నేనేంటి అంటే, నా పేరు రఘు అనుకోండి, నన్ను ఎవరో ఒకరు చిన్న అని పిలిచారు అనుకోండి. ఇప్పుడు 2 రకాలుగా నన్ను పిలుస్తున్నారు, అవునా కదా? సడన్ గా వచ్చి రే చిన్న ఎవడరా అంటే నేను పలుకుతా, రే రఘు ఎవడరా అన్నా కూడా నేను పలుకుతా. అంటే ఏంటంటే నాకు 2 నేమ్స్ ఉన్నట్టు, ఒకే సేమ్ డివైస్ కి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఆ సర్వీస్ లో ఏ సర్వీస్ టచ్ చేసినా కూడా నేనే అని చెప్పి రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అది ఐపీ అడ్రస్ కావచ్చు, మ్యాక్ అడ్రస్ కావచ్చు, లేకపోతే హోస్ట్ నేమ్ కావచ్చు, దాని యొక్క నెట్వర్క్ అసైన్ చేసిన ప్యాకెట్స్ కావచ్చు, ఏదైనా కానీ ఏ చిన్న కోణం టచ్ అయినా అరే అది నాదేరా, ఈ ఎగ్జామ్ పేపర్ ఎవరిదిరా, నాదే, ఇందులో రఘు అని రాశాడు, ఇప్పుడు నాకు పూర్తి పేరు రఘుపతి నాయుడు. రఘు ఎవడరా అంటే నేను అంట, రఘుపతి ఎవడరా అంటే నేను అంట, రఘుపతి నాయుడు ఎవడరా అంటే నేను అంట, చిన్న అంటే ఎవడు నేనే అంట. లేదు నాకు ఐడి రోల్ నెంబర్ ఉంది, రోల్ నెంబర్ వచ్చేసరికి నాదేదో రాండమ్ ఉంది, రోల్ నెంబర్ వచ్చేసరికి ఏంటంటే 12345 అనుకోండి, 12345 రోల్ నెంబర్ ఎవరు నేనే అంట. ఏది పలికినా నేనే అంట. మా ఇంటి పేరు చెప్పాడు అనుకోండి సార్ నేనే అంట. ఏది పలికినా కూడా ఏంటి అంటే నేను అని చెప్పి రియాక్ట్ అవుతున్నాను కదా. అలా కంప్యూటర్ లో ఏంటి అంటే ఐపీ అడ్రస్ అయినా, మ్యాక్ అడ్రస్ అయినా, నెట్వర్క్ అడ్రసింగ్ అయినా, హోస్ట్ నేమ్స్ అయినా, నెట్ బయోస్ అయినా, ఏదైనా కానీ టచ్ అయిందా కంప్యూటర్ కి అది నేనే అని చెప్పి పలుకుద్ది అనమాట. ఓకేనా, అది ఇదైతే గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ నెట్వర్క్ అడ్రస్ లో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. రైట్. సో కామన్ అడ్రస్ మెకానిజమ్స్ వచ్చేసరికి మీకు హోస్ట్ నేమ్, బయోస్, నెట్ బయోస్, ఐపీ అడ్రసెస్, మ్యాక్ అడ్రసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా, సో ఇది. అండ్ దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ గురించి కూడా తెలుసుకోవాలి మీకు, డిఎన్ఎస్. సో డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్స్ అనమాట. సో డొమైన్ నేమ్ సిస్టమ్ ఆర్ సర్వీస్. ఓకేనా, సో సర్వీస్ కి డొమైన్ నేమ్ సిస్టమ్ కి డిఫరెన్సెస్ ఏంటి అంటే, సో యాక్చువల్ నథింగ్ బట్ దీన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకుంటాం. ఓకేనా, నా ఎగ్జాంపుల్ తో నేను చెప్తా. ఓకేనా, నా ఎగ్జాంపుల్ తో చెప్తా, అది మీరు డిఎన్ఎస్ ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు వచ్చేసరికి నేను చెప్తా చూడండి. నాకు తెలుగు ఎగ్జామ్ లో ఏంటి అంటే 100కి 98 మార్కులు వచ్చాయి. ఓకేనా, 100కి 98 మార్కులు వచ్చాయి. కానీ హిందీ ఎగ్జామ్ లో నాకు 50 మార్కులే వచ్చాయి. ఓకేనా, హిందీ ఎగ్జామ్ లో నాకు 50 వచ్చాయి, ఇంగ్లీష్ లో 70 వచ్చాయి. ఓకేనా, ఇలాగేంటి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ పరంగా నన్ను అడిగారు అనుకోండి, నేను టాప్ లెవెల్లో ఉంటా. అవునా కదా, ఒక్కొక్క సబ్జెక్ట్ పరంగా నన్ను అడిగితే నేను టాప్ లెవెల్లో ఉంటా. కానీ అన్ని సబ్జెక్టులను మిక్స్ చేస్తే ఏంటంటే నేను మీడియం లెవెల్కి వస్తా. అవునా కదా, డొమైన్ నేమ్ సిస్టమ్ ఆ సర్వీస్ అనేది కూడా అలానే ఉంటుంది. ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక సైట్ ని కనుక మనం ఓపెన్ చేస్తే, ఈ రోజు మాక్సిమం మీ అందరికీ తెలిసింది ఏంటంటే www.google.com, www.amazon.com, లేకపోతే www.facebook.com, ఇవన్నీ ఏంటంటే డొమైన్స్. ఓకేనా, సో డొమైన్స్ అని మీరు గుర్తుపెట్టుకుని ఉంటారు. ఎథికల్ హ్యాకింగ్ లో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ రాంగ్ చేసేది ఏంటంటే మొత్తం దాన్ని డొమైన్ అని పిలుస్తారు అనమాట. యాక్చువల్లీ అది డొమైన్ అని పిలవకూడదు. ఓకేనా, డొమైన్ అంటే ఏంటంటే .com, .in, .ru, .us ఇవన్నీ డొమైన్స్ అనమాట. ఓకే, మీకు అర్థం కాకపోవచ్చు. సో బట్ కానీ నెట్వర్క్ అడ్రస్ లో ఏంటంటే డిఎన్ఎస్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ని పాటిస్తుంది. ఇది ఎక్కడ అంటే గ్యాన్ నెట్వర్క్ లో పాటిస్తుంది. సో గ్యాన్ అంటే ఏంటంటే గ్లోబల్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఓకేనా, గ్యాన్ అంటే ఏంటంటే గ్లోబల్ ఏరియా నెట్వర్క్. ఓకే, పైన యాడ్ చేసుకోండి. నేను అదర్స్ అని చెప్పినప్పుడు మేబీ మీకు చెప్పుండకపోవచ్చు. గ్యాన్ అంటే ఏంటంటే గ్లోబల్ ఏరియా నెట్వర్క్. గ్లోబల్ గా కనెక్ట్ అయ్యే ఏ నెట్వర్క్ అయినా కూడా గ్యాన్ నెట్వర్క్ కిందకే వస్తుంది. ఈ రోజు సర్చ్ ఇంజన్ ఉంది, దాంతో పాటు నాకు నెట్వర్క్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, వైఫై ఉంది, ఇవన్నీ ఏంటి అంటే గ్లోబల్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ అవుతుంటాయి ఎక్కడో సర్వర్ కి. అవునా కదా, ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలి అంటే ఇట్స్ మల్టిపుల్ ల్యాన్స్ అనుకోవచ్చు, మల్టిపుల్ మ్యాన్స్ అనుకోవచ్చు, మల్టిపుల్ వ్లాన్స్ అనుకోవచ్చు, మల్టిపుల్ క్యాన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అవన్నిటిని ఇంటర్లింక్ చేసి కలిపి మిక్సీలో వేస్తే వచ్చిందే గ్యాన్. ఓకేనా, అది అర్థమైందా. సో ఇట్లా అయితే ఉంటుంది. హోస్ట్ నేమ్ ప్లస్ డిఎన్ఎస్ ఈ 2 యాడ్ అయితేనే ఏంటి అంటే మీకు డొమైన్ నేమ్ అనేది అసైన్ అవుతుంది అనమాట. ఓకే కూల్. సో హోస్ట్ నేమ్ గురించి ముందు తెలుసుకుందాం, తర్వాత డొమైన్ నేమ్ సిస్టమ్ సర్వీస్ గురించి అయితే మనం తర్వాత అయితే తెలుసుకుందాం. ఓకేనా, అండ్ సో హోస్ట్ నేమ్, రైట్. సో హోస్ట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్లీ నేమ్ అనమాట. సో ఫ్రెండ్లీ నేమ్ అంటే ఏంటి అంటే, ఈ రోజు నా ఫ్రెండ్ నన్ను చిన్న అని పిలుస్తాడు. ఓకేనా, సో మా అమ్మ మా ఇంట్లో నన్ను చిన్న అని పిలిచింది అనుకోండి, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్లీ నేమ్. ఓకేనా, సో హోస్ట్ నేమ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్లీ నేమ్.
సో ఈ ఫ్రెండ్లీ నేమ్ ఏంటి అంటే మన సిస్టమ్ కి ఒక నేమ్ అనేది ఎలాగైతే ఉంటుందో అలాగే ఏంటి అంటే ఒక ఫ్రెండ్లీ నేమ్ అనేది మన కంప్యూటర్ కి అయితే ఉంటది. ఈ ఫ్రెండ్లీ నేమ్ అంటే ఏంటంటే మనకి హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ లో అయితే ఉంటది. ఓకేనా? ఈ ఫ్రెండ్లీ నేమ్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది అంటే ఒక నెట్వర్క్ లో గుర్తించడానికి యూజ్ అవుతది ఈ సిస్టమ్ అని చెప్పి. ఈ రోజు ఒక నెట్వర్క్ లో గుర్తించాలి అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే నీకు ఒక ఐపీ అడ్రస్ మాత్రమే ఉంటేనే అది గుర్తిస్తది, లేకపోతే గుర్తించదురా అబ్బాయి అని చెప్తారు. అలా ఏం ఉండదురా. ఓకేనా? ఒక ఐపీ అడ్రస్ ఉంటేనే నెట్వర్క్ లో గుర్తిస్తుంది అని ఏమి ఉండదు. హోస్ట్ నేమ్ ఉన్నా కూడా వెంటనే హోస్ట్ నేమ్ కి మనం రిక్వెస్ట్ పెట్టినా కూడా ఈ నేమ్ గలది ఏదన్నా ఉందా అంటే కనుక డెఫినెట్లీ మనకైతే చూపిస్తది. ఓకేనా? కొన్ని సమ్ రేర్ కండిషన్స్ లలో ఇది వెరిఫికేషన్ ప్రాసెస్ లలో ఫ్రెండ్లీ నేమ్ అనేది మనకి ఐడెంటిఫికేషన్ కోసం పనికొస్తది అనమాట. ఇది లైక్ నిక్ నేమ్. ఓకేనా? ఫ్రెండ్లీ నేమ్ అంటే నిక్ నేమ్ అనమాట. సో ఇంకా చెప్పాలి అంటే ఈ హోస్ట్ నేమ్ అనేది హ్యూమన్స్ కి చాలా బాగా యూజ్ అవుతది. ఓకేనా? ఇంకా మీకు చాలా సింపుల్ గా చెప్పాలి అంటే హోస్ట్ నేమ్ గురించి ఐపీ అడ్రస్ అందరూ గుర్తుపెట్టుకోలేదు కదా. అవునా కదా? ఐపీ అడ్రస్ ని చాలా మంది గుర్తుపెట్టుకోలేదు. అలాంటి వాళ్ళకి హోస్ట్ నేమ్ అనేది పనికొస్తది. ఇప్పుడు ర్యాండమ్లీ ఒక ఐపీ అడ్రస్ తీసుకో 192.168.1.347 అని చెప్పేసి ఉందనుకో ర్యాండమ్లీ. ఈ ఐపీ అడ్రస్ ని ఎవడు గుర్తుపెట్టుకుంటావు? నువ్వు గుర్తుపెట్టుకుంటావు. ఈవెన్ నాకే గుర్తుండదు. ఆ సో అలాంటప్పుడు మనకేంటి అంటే ఈ హోస్ట్ నేమ్ అనేది పనికొస్తది అనమాట. ఓహో ఈ నేమా అని చెప్పేసి. ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి పిలవాలనుకో, అరే ఈ ఐడి నెంబర్ రండ్రా రండ్రా రండి అని పిలుస్తాడు. ఆ పిల్లవాడు ఐడి నెంబర్ మీద ఏ పేరైతే అసైన్ అయ్యి ఉందో ఆ పేరు గల్లాన్ని పిలిస్తే వెంటనే పలికేస్తాడు. అవునా కదా? అదేంటంటే చాలా సింపుల్ గా ఉంటది, ఫాస్ట్ గా ఉంటది, రియలబుల్ గా వర్క్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇది ఓకేనా? అండ్ దీంతో పాటు చెప్పాలి అంటే మీకు ఇంకా కూడా ఫ్రెండ్లీ నేమ్, నిక్ నేమ్, ఐపీ అడ్రసెస్ ని రియలబుల్ గా చేయడానికి పనికొస్తూ ఉంటుంది. దాంతో పాటు మ్యాపింగ్. ఓకేనా? సో మ్యాపింగ్, నెట్వర్క్ మ్యాపింగ్ అనేది కూడా ఈజీ అయిపోతుంది. మ్యాపింగ్ నెట్వర్క్ ఈజీ. సో పేరు పేరు పెట్టి పిలిచేసాడు అంటే ఫాస్ట్ గా అయిపోతుంది కదా కాదా? అవును. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ హోస్ట్ నేమ్ అనే దాన్ని మనం ఎలాగ తీసుకుంటాం అంటే ఇట్స్ హైరార్కికల్ మోడల్ అన్నమాట. హైరార్కికల్ మోడల్ అంటే ఎట్లా? సో నేను చూపిస్తాను. ఓకేనా? ఆర్గనైజేషన్ సో ఓకే, ఆర్గనైజేషన్ హైరార్కికల్ మోడల్ అని చూసుకుంటే ఓకే ఇమేజెస్ అయితే చూడండి. ఈ ఇమేజెస్ చూసుకుంటే ఏంటి అంటే ఫస్ట్ ఒక హెడ్ ఉన్నాడు. ఆ హెడ్ తర్వాత ఇద్దరు హెడ్స్ మొత్తం నలుగురు ఉన్నారు. వీడేంటంటే ఈ నలుగురిని మేనేజ్ చేస్తాడు. దీంట్లో ఒక్కొక్క పర్సన్ ఏంటి అంటే ఇంత మందిని మేనేజ్ చేసుకుంటూ వస్తారు. ఇట్స్ నథింగ్ బట్ హైరార్కికల్ మోడల్ అన్నమాట. దీన్ని ఏమంటారు అంటే పైనుంచి కిందలకి రావాలి, పైనుంచి పవర్స్ అనేది కిందలకు వచ్చాయి అంటే అది ఎసెంట్రలైజేషన్ మోడల్ అంటారు. అదే కింద నుంచి పవర్స్ గనక పైకి వెళ్ళాయంటే దాన్ని డీసెంట్రలైజేషన్ మోడల్ అంటారు. ఈ పేర్లు మీరు ఎక్కడ వినుంటారు? యాక్చువల్ గవర్నమెంట్ లో వినుంటారు. అవునా కదా? ప్రభుత్వాల్లో హైరార్కికల్ మోడల్ అనేది సెంట్రలైజ్డ్ గా పవర్ అనేది ఉందండి. సో డీసెంట్రలైజ్డ్ గా కూడా పవర్ ఉంది. అంటే పవర్ పైన చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్ దగ్గర నుంచి చూసుకుంటే కింద ప్రజల దాకా చేరే పవర్ ఒకటి ఉంటుంది. ప్రజల దగ్గర నుంచి ప్రెసిడెంట్ దాకా చేరే పవర్ ఇంకొకటి ఉంటుంది. ప్రజల దగ్గర నుంచి పైగా ప్రెసిడెంట్ దాకా చేరే పవర్ ఏమంటారు అంటే డీసెంట్రలైజేషన్ పవర్ అంటారు. అండ్ అంటే ప్రజల దగ్గర పవర్ ఉంటుంది. అట్లాగే ఒక నెట్వర్క్ లో కూడా ఏంటి అంటే హైరార్కికల్ మోడల్ అనేది ఎప్పటికీ పనికొస్తూ ఉంటుంది. కానీ హైరార్కికల్ మోడల్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే డీసెంట్రలైజేషన్ పైన నుంచి మాత్రమే పవర్ అనేది ఉంటుంది. కింద నుంచి పవర్స్ అనేవి ఉండవు. ఓకేనా? కింద నుంచి పవర్స్ అనేవి ఉండవు. బట్ ఏ టైంలో అయినా సరే మీరు ఈ హోస్ట్ నేమ్ అనేది ఖచ్చితంగా డిఎన్ఎస్ లోని మీరు గుర్తుపెట్టుకోవాలి. హోస్ట్ నేమ్ అనగానే ఒక కంప్యూటర్, సో ఒక కంప్యూటర్ అని చెప్పి మీకు గుర్తుకుంటుంది కదా. సో కంప్యూటర్ అనే కాదు, మీరు డిఎన్ఎస్ మోడల్లో దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్లీజ్ గివ్ మీ 1 minute టైం. సో ఓకే స్టూడెంట్స్, డ్యూ టు సమ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఐఎమ్ లీవింగ్ రైట్ నో. సో ఇక్కడ దాకా నేర్చుకున్న కాన్సెప్ట్ ని మీరు ఏంటి అంటే రేపైతే కంటిన్యూ చేద్దాం. ఓకేనా? యాక్చువల్లీ 1 hour అయితే మనం అయితే తీసుకున్నాం. బట్ మీకు ఇంకా కాంపోనెంట్స్, సెగ్మెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వలేదు. బట్ మాక్సిమం రేపు ఇంకా కూడా తీసుకుంటాను. డ్యూ టు సమ్ ఇంపార్టెంట్ మీటింగ్ వల్ల నేను లీవ్ అవుతున్నాను. సో ఈ రికార్డింగ్ అనేది మీకు షేర్ చేస్తాను. టెక్స్ట్ డాక్యుమెంట్ నేను ఓకేనా ఒక 1 hour లో షేర్ చేస్తాను. సో మీటింగ్ వెళ్ళొచ్చాక థ్యాంక్ యూ వెరీ మచ్.